కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అసలు వీటిని ఎండలో పెట్టే పనే లేదనమాట. జస్ట్ ఫ్యాన్ కింద ఆరితే సరిపోతుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం ముందుగా బియ్యం నానబెట్టుకోండి. ఓవర్ నైట్ నానబెట్టుకోండి. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఈ విధంగా మంచిగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లోకి వేసుకొని స్మూత్ పేస్ట్‌లా మిక్సీ పట్టుకోండి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. కారంకి తగ్గట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ బ్యాటర్ కొంచెం థిక్‌గా ఉంది కదా, దీంట్లోనే కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. మంచిగా మిక్స్ చేసి చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు దీన్ని మనము ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. దీంట్లోనే తగినంత ఉప్పు వేసుకోండి. మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి ఒక ప్లేట్ తీసుకోండి. కొద్దిగా వాటర్ వేసి జస్ట్ ఇలా స్ప్రెడ్ చేయండి. మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ని కొద్దిగా దీంట్లో వేసి మంచిగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఆవిరి మీద కుక్ చేసుకోవడానికి ఇలా ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దీని మీద జల్లి గిన్నె పెట్టుకొని ఆవిరి మీద 1 నిమిషం పాటు అలా వదిలేయండి. చూడండి నెక్స్ట్ ప్లేట్లో మళ్ళీ చూపిస్తున్నాను. కొద్దిగా నీళ్ళు వేసుకొని దాన్ని తీసేసి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని పాపడ్స్ని చేసేసుకోండి. చూడండి ఇలా అయ్యాక తీసేసుకొని చాక్తో కొంచెం సైడ్స్కి లూజ్ చేసుకొని తీసేస్తే చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఎక్కువగా మందంగా కాకుండా ఎక్కువగా పల్చగా కాకుండా ఈ విధంగా చేసి పెట్టుకోండి. దీన్ని ఒక టవల్ మీద వేసేసి ఒక డే అంతా ఫ్యాన్ కింద పెడితే అంతే అండి, మన పాపడ్స్ రెడీ అయిపోతాయి. చూడండి ఎంత సింపుల్గా ఊడొస్తుందో. మన ఛానల్ ఎవరైనా కొద్దిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని ఒక రోజు మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టి అప్పుడు తీసుకోండి. చూడండి ఈ విధంగా అవ్వాలి. ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత తీసి ఒక 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు పాడవదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసి చూద్దాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం చేసుకున్న పాపడ్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసి తీసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే పాపడ్స్ రెడీ అయిపోయాయి. అసలు ఎండలో పెట్టే పనే లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.